రాజ్యసభలో సుధామూర్తి అంటే పారిశ్రామికవేత్త నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి యొక్క ప్రసంగం రాజ్యసభలో ఆమె చేసిన ప్రసంగం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆమె నామినేటెడ్ రాజ్యసభ సభ్యులుగా పార్లమెంట్లో కొనసాగుతున్నారు. ఆసియా ఖండంలోనే మహిళలకు బ్రెడ్ క్యాన్సర్ ఎక్కువగా ఉందని దాని నివారణ కోసం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి ఆమె రాజ్యసభలో ఒక సూచన చేశారు. ఆసియా ఖండంలోనే ఈ బ్రెడ్ క్యాన్సర్ ద్వారా మహిళలు 20% చనిపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీని నివారణ కోసం 8 నుంచి 14 సంవత్సరాల లోపల ఆడపిల్లలకు వ్యాక్సినేషన్ అంటే ఇంజక్షన్లు వచ్చినాయి, వాటిని పెద్ద ఎత్తున చేయాలని చెప్పి ఆమె ప్రతిపాదన చేశారు. ఈ ఇంజక్షన్ ఖరీదు మార్కెట్లో 1400 రూపాయలు ఉంది. దానిని ప్రభుత్వం తయారు చేసి ఇంకా తక్కువ రేటుకి 500-600 రూపాయల్లో సరఫరా చేయాలని ఆమె సూచించారు. ఈ బ్రెడ్ క్యాన్సర్ మీద మహిళలకు వచ్చే ఈ క్యాన్సర్ మీద పెద్ద ఎత్తున మహిళల్లో అవగాహన పెంచి దాని నివారణకు చర్యలు తీసుకోవాలని, దీన్ని కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి ఆమె ఒక మంచి సూచన చేశారు. ఆమె చేసిన సూచనని అన్ని పార్టీలు ప్రధానమంత్రి మోడీ కూడా మెచ్చుకున్నారు. ప్రధానంగా బాల్యంలో వచ్చేటువంటి ఈ బ్రెడ్ క్యాన్సర్ మీద మహిళల్లో అవగాహన పెంచడానికి క్షేత్రస్థాయిలో ప్రభుత్వంతో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా బాగా పనిచేయాలని చెప్పి ఆమె సూచించారు. తమ సంస్థ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ బ్రెడ్ క్యాన్సర్ నివారణకు చర్యలు తీసుకుంటుందని ఆమె చేసిన ప్రసంగం అందరిని ఆకట్టుకుంది. తాను రాజకీయ నాయకురాలను కాదంటూనే ఆమె చేసిన ప్రసంగం అన్ని రాజకీయ పార్టీలని ఆకట్టుకుంది. ప్రధానమంత్రి మోడీ కూడా సుధామూర్తి ప్రసంగాన్ని మెచ్చుకొని దేశవ్యాప్తంగా ఈ బ్రెడ్ క్యాన్సర్ నివారణకు సంబంధించిన వ్యాక్సిన్ను అందరికీ అందుబాటులో తీసుకొస్తామని చెప్పని హామీ ఇచ్చారు. ప్రధానంగా క్షేత్రస్థాయిలో వైద్యులు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఈ బ్రెడ్ క్యాన్సర్ని నివారించడానికి పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు నిర్వహించాలని, తర్వాత వైద్య విభాగం ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషను, రెడ్ క్రాసు, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ ఇటువంటి సంస్థలు ఇంకా ముందుకొచ్చి దీన్ని పెద్ద ఎత్తున ప్రజల్లో తీసుకెళ్లాలని సుధామూర్తి రాజ్యసభలో సూచించారు. ప్రస్తుతం ఇది సుధామూర్తి ప్రసంగం దేశవ్యాప్తంగా మహిళల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. సహజంగా నామినేటెడ్ రాజ్యసభ సభ్యులు ఏదో అలంకారానికి వచ్చి కాసేపు మాట్లాడి కూర్చొని వెళ్తుంటారు. ప్రధానంగా స్పోర్ట్సు, కల్చరల్, సాహితీవేత్తలు, కళల నుంచి కొంతమందిని ఇట్లా రాజ్యసభకు నామినేట్ చేసే ఆనవాయితీ ఉంది. దానిలో భాగంగా వచ్చినటువంటి సుధామూర్తి తొలిసారిగా ఈ చేసిన ప్రసంగం ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఆకట్టుకుంది. దీంతో దీన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరుతున్నారు.